హలో యూఎస్. మన భారతదేశంలో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఒక ఇస్రోయే కాదు. ఇస్రోతో పాటు మనకి 2017లో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఏర్పాటైన తర్వాత ప్రైవేట్ సెక్టర్లో కూడా మనకి స్పేస్కి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయి. అందులో మనం ఫస్ట్ స్కైరూట్ కంపెనీ మిషన్ ప్రారంభం అనే పేరుతో విక్రమ్ S1 అనే ఒక ఉపగ్రహాన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. తర్వాత దిగంతర అనే ఏరోస్పేస్ కంపెనీ, ఇది స్పేస్ డెబ్రిస్ ట్రాకింగ్ గురించి ఏర్పాటు చేసినటువంటి కంపెనీ. అదే కాకుండా ధ్రువ స్పేస్, దీని నుంచి థైబోల్ట్ 1, థైబోల్ట్ 2 అనే స్పేస్ మిషన్స్ అనేవి పంపించడం జరిగింది. అంతేకాకుండా బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్మాల్ శాటిలైట్స్. అంతేకాకుండా తాంత్య ఎర్త్, ఇది శాటిలైట్ ఇమేజరీ అండ్ మ్యారిటైమ్ డేటాకు సంబంధించినటువంటి మిషన్ అనమాట. ఇదివరకు మనం చెప్పుకున్నాం స్కైరూట్. అది కాకుండా అగ్నికుల్ కాస్మోస్ అనేది రీసెంట్గా ఒక 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ని తయారు చేసి స్పేస్లోకి పంపించడం జరిగింది. ఇది కాకుండా పిక్సెల్, ఇది హైడ్రోస్పెక్ట్రల్ ఇమేజరీ అండ్ స్పేస్ డేటాకు సంబంధించినటువంటి ఒక మిషన్ అన్నమాట. అది కాకుండా అనంత్ టెక్నాలజీస్, ఇది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ సంబంధించింది. అది కూడా గగన్యానికి హార్డ్వేర్ తయారు చేసి ఇచ్చింది ఈ అనంత్ టెక్నాలజీస్. ఇది కాకుండా దిగంతర, ఇది ఫస్ట్ ప్రైవేట్ స్మాల్ స్పేస్ సెక్టర్స్లో శాటిలైట్లో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సంబంధించి ఇది ఒక దిగంతర అనేది యాక్చువల్గా ఒక అబ్జర్వేటరీ అనమాట. అది కాకుండా ధ్రువ ఈజ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్పేస్ శాటిలైట్స్. సో ఇది ఇండియన్ స్పేస్కి సంబంధించి ప్రైవేట్ రంగంలో దేశంలో వచ్చినటువంటి మార్పులు, ఈ రంగానికి డెవలప్మెంట్ అవ్వడానికి స్పేస్ సంబంధించి డ్రాఫ్ట్ అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ ఏంటంటే స్పేస్ యాక్టివిటీస్ బిల్ 2017. ఇదే కాకుండా స్పేస్ సెక్టర్ ఓపెనింగ్ అనేది జూన్ 2020లో ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చిన తర్వాత ఇలా చాలా మిషన్స్ అనేవి ప్రారంభమయ్యాయి. ఇక భవిష్యత్తులో మనం ఇంకా ఎన్నో స్పేస్కి సంబంధించినటువంటి ఘనకార్యాలు సాధించాలని, విజయవంతమైన ఫ్లైట్స్ అనేవి జరపాలని ఒక భారతీయుడిగా నేను కోరుకుంటున్నాను. జై హింద్.